అగో దయ్యం 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 వచ్చింది దయ్యం వచ్చింది. వచ్చేసి లోటస్ మహల్ టెంపుల్ హంపీలో. సో ఇది కరెక్ట్గా అటు హంపీ ప్యాలెస్ ఉంది, హంపీ ప్యాలెస్ వెనుక ఇది లోటస్ మహల్ ఉందన్నమాట. ఓకే, హంపీలో డే 2 ఈరోజు. సో మేము నిన్న ఉన్నాం కదా, కోకోనట్ ట్రీ గెస్ట్ హౌస్ అనమాట ఇది. సో నిన్న మీకు అసలు ఇక్కడ ఏముంటుంది ఎలా ఉంటుంది అని నేను మీకు చూపించలేదు. సో ఈరోజు చూపిస్తాను. సో అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు, చాలామంది బయటికి వెళ్ళిపోయారు. 15 ప్లేసెస్ వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నర్బాదర్ కార్కి రైడ్ విత్ ఎన్వికే. సో ఇక్కడ చుట్టుపక్కల అంబియన్స్ అనేది చాలా బాగుంది, నేచర్లో ఉంది మొత్తం ఇదంతా. సో నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు. సేమ్ ఒక హట్స్, ఒక ఈడికి వచ్చినప్పుడైతే నాకు ఒక ఫీలింగ్ కలిగింది, సేమ్ గోవాకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది అనమాట. సో బ్యాక్ సైడ్ అక్కడ కిచెన్ ఉంది, డైనింగ్ హాల్, రెస్ట్ కూడా చేసుకోవచ్చు రాగానే. నేను అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. సో మేము ఉన్న రూమ్ ఎలా ఉంది ఏంటనేది నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఫస్ట్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది రూమ్ నెంబర్ 3 మేమే ఉన్నాము. సో సాయి, నేను ఇద్దరమే ఉన్నాం అనమాట నైట్ ఇక్కడ. సో విజయ్ బ్రో వాళ్ళు రూమ్ నెంబర్ 5లో ఉన్నారు. సో రెడీ అవుతానని చెప్పాడు, ఇంకా రెడీ అయ్యాడో లేదో తెలియదు, వెళ్ళి చూద్దాం రండి. ఏం చెప్పు నువ్వు ఇప్పుడు కూడా ఇలాగ ఇంకా లేట్ చేస్తే ఇంకా ఇక్కడ హార్ట్, సన్ ఇస్ బర్నింగ్, స్కిన్ గార్నింగ్, ఫ్రెండ్స్ నాట్ కమ్. వాట్ ఈస్ దిస్? వంకాయ పల్స్. వాట్ ఈస్ వంకాయ పల్స్? నో ఫుడ్ ఆల్సో. లెట్స్ గో అండ్ ఈట్ నౌ. మదర్ ఎట్లుంది హంపి? గుడ్ అన్న, బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ ఒక హంపి చూశాను అంతే. రూమ్ దగ్గర నుంచి హంపీకి అయితే వచ్చేసాము. సో మా రూమ్ దగ్గర నుంచి హంపీకి రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక 17 to 18 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా టెంపుల్ లాగా కనిపిస్తుంది కానీ ఇదంతా టెంపుల్ కాదు. సో అప్పట్లో ఇది అంతా సిటీ అన్నమాట. ఇక్కడ ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా అందరు మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళు. సో ఉంటారు కదా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయినా వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. కొంచెం కిందికి వెళ్తే హంపి బజార్ అనేది కూడా వస్తుంది. సో ఈ పక్క ఉండాలి, ఈ పక్కనేమో లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది, సంథింగ్ గణేష్ ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ అన్నమాట, అలా తిరిగి వెళ్ళాలి. సో రైట్ సైడ్లో మనకి హంపి బజార్ అనేది ఉంటుంది. సో నేను మీకు ముందుకు వెళ్ళంగా చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు అదంతా పార్కింగ్ పెట్టారు, కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్ అనేది. బజార్ అనేది ఇక్కడ నుంచి ముందుకు షిఫ్ట్ చేశారనమాట. సో మనము అనుకోవాల్సిన టెంపుల్ అయితే వచ్చేసాము. నేను విన్నది ఏంటంటే ఈ టెంపుల్లో గోపురం అనేది రివర్స్లో కనిపిస్తుందంట. సో లోపల కనిపిస్తుందా లేదా బయట కనిపిస్తుందా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, వెళ్ళి చూద్దాం. హంపీలో ఉన్న విశాక్షి టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో మార్నింగ్ 6 to మధ్యాహ్నం 1 వరకు ఓపెన్ ఉంటుందంట. 1:40 టైం అవుతుంది. సో ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని ఈవినింగ్ 3కి ఓపెన్ అవుతుందంట. ఇక్కడికి వచ్చి చూసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఆటో కూడా మాట్లాడాము. సో ఆటోలో 800 ఏమో చెప్పాడు. సో మనకు తెలియదు కదా ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటనేది. సో అతను తీసుకెళ్ళి చూపించి తిప్పుకొని వస్తాడంట. సో స్టార్ట్ అయిపోదాం. ఇది మా సెకండ్ లొకేషన్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి. సో పక్కనే శివలింగం కూడా ఉందంట నీళ్ళలో, అది కూడా చూద్దాం వెళ్ళి. 15th సెంచరీలో శ్రీకృష్ణ దేవరాయ అనే రాజు ఈ విగ్రహాన్ని కట్టించారనమాట. సో పక్కన లక్ష్మీదేవి కూడా ఉండాలి, కాకపోతే ఇప్పుడు లేదు. చాలా వరకు డిస్ట్రాయ్ చేశారు. మీరు చూస్తున్నట్టయితే కాళ్ళు, చేతులు ఇవన్నీ. 6.7 మీటర్స్ హైట్ లో ఉంది. అవునే, ఫస్ట్ చెప్పు నాకు, కెమెరా చూడకుండా నువ్వు మాట్లాడా, అక్కడ ఎక్కడ చూసి 6.7 మీటర్స్ హ్యాండ్లింగ్ హైట్, మన హ్యాండ్లింగ్ 6.7 మీటర్ అదే హైట్. హైట్ 7 మీటర్స్ క్లాష్ ఏదో అంటే చెప్పు. 7 పడగలున్న విష్ణుకు ఉంటాయి కదా, 7 పడగలున్న పాము కింద మంచి ఐరన్, 7 పడగలున్న పాము కింద నరసింహస్వామి విగ్రహం ఉంది.
అందుకే ఆ ఫేస్ కూడా చాలా కోపంలా ఉంటది అన్నట్టుగా రాసింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే సో శివలింగం ఉంది, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది అనమాట. సో ఇది 3 మీటర్స్ హైట్లో ఉంది. ఇక్కడ శివలింగం పైన కాయిన్స్ వేస్తారు. సో వాళ్ళు అనుకున్న ఏవైనా సరే జరగాలని చెప్పి వాళ్ళ ఒక నమ్మకం అనమాట. నిన్న బ్రేక్ తీసుకున్నాం. సో గోలీ సోడా కనపడగానే గోలీ సోడా తాగాలని అనిపించింది. సో ఇక్కడ ఆగి గోలీ సోడా తాగి బయలుదేరుతాము. అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అంట. సో అండర్ గ్రౌండ్ ఏమంటూ ఏముండదు, జస్ట్ ఫ్లాట్ నేలపైనే ఉంది. కాకపోతే మేమే కిందికి వెళ్ళాలి కొంచెం. సో ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ వెళ్ళి ఆడ కిందికి వెళ్ళాలంట. సో శివలింగం అయితే ఏం లేదు, ఎందుకంటే అప్పట్లో జరిగిన యుద్ధంలో అది కొలాప్స్ చేశారు. అప్పటి నుంచి అనేది ఇక్కడ లేదు. సో నార్మల్గా ఈ టెంపుల్ ఉంది, వచ్చి నార్మల్గా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు లోపల చూస్తున్నారు కదా, ఇది 14th సెంచరీలో కట్టింది. సో ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ని కూడా ప్రసన్న విరూపాక్ష అని కూడా అంటారు. సో లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. మేబీ ఇదంతా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది అనుకుంటా. సో అంతా వాటరే ఉంది అక్కడ. లోపల కూడా నాకు కొన్ని వాటర్. సో వెళ్దాం. గుడి లోపల చల్లగా ఉంది, మేబీ వాటర్ ఉన్నందుకు అనుకుంటా. మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోటస్ మహల్ ఎలిఫెంట్ స్టేబుల్ రంగా టెంపుల్ అంట. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఒక్కొక్క పర్సన్కి 40 రూపీస్ ఏమో తీసుకోవాలి. సో బ్రో టికెట్స్ తీసుకుంటున్నాడు. సో టికెట్ తీసుకొని అటు లోపలికి వెళ్ళాలి, ఆడ కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళి ఆ 3 చూసేసుకొని బయటకు వచ్చేద్దాం. ఇక్కడ ఉన్న గోడని చెక్కితే ₹1,00,000 ఫైన్, 3 సంవత్సరాలు జైలు. ఓకే, ఇది వచ్చేసి లోటస్ మహల్ టెంపుల్ హంపీలో. సో ఇది కరెక్ట్గా అటు హంపీ ప్యాలెస్ ఉంది, హంపీ ప్యాలెస్ వెనుక ఇది లోటస్ మహల్ ఉందన్నమాట. సో ఏం లేదు, చూడడానికి ఇలాగే ఉంది మొత్తం. చూపిస్తాను చూడండి. నేనున్నది ఎలిఫెంట్ స్టేబుల్ దగ్గర ఉన్నాను. సో ఇది 15th సెంచరీలో ఇండో ఇస్లామిక్ వాళ్ళు ఆర్కిటెక్ట్ చేశారనమాట. సో ఏం లేదు, ఇక్కడ ఎలిఫెంట్ స్టేబుల్ అంటే ఈ దాంట్లో 11 ఉన్నాయన్నమాట. ఈ 11 దాంట్లో ఎలిఫెంట్స్ని పెట్టేవారు. సో ఆ 15th సెంచరీ టైంలో అనమాట. సో ఇంతే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇట్లా 11 ఉంటాయి అన్నమాట. లోపట ఏం లేదు, అంతే జస్ట్ ఒక స్టే చేయడానికి జస్ట్ ఒక దానికి ఒక నీడ లాంటివి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ అక్కడ ఏదో ఉంది సంథింగ్ టెంపుల్ అని కూడా ఏదో అన్నారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది గాడ్స్ హౌస్ అంట. సో మనకు కూడా అంత డీటెయిల్గా ఏం తెలియదు. సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, నేను మీకు చూపిస్తాను. సో మీకు దీని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ఈ వీడియోని ఒక 30 సెకండ్స్ వరకు చూసి అయినా చదవచ్చు. ఓకే, ఇది సీక్రెట్ ఛాంబర్. సో దీనికి వెళ్ళబోయే ప్లేస్ అయితే ఇట్లా వెళ్ళాలి కిందికి వెళ్ళి. అగో దయ్యం వచ్చింది. కదా సీక్రెట్ ఛాంబర్ అని చెప్పి ఇలానే వెళ్ళాము. సో ఎగ్జిట్ కూడా ఇలాగే. సో కింద ఏం లేదు, సేమ్ ఇలాగే ఉంది, చూడొచ్చు. సో ఇక్కడ అనేది మీటింగ్ చేసుకునేవాళ్ళు సీక్రెట్గా. సో ఏమైనా రహస్య విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి సీక్రెట్గా మాట్లాడుకునేవాళ్ళు.
టైంలో స్నానాలు చేయడానికి వాటర్ యూజ్ చేయడానికి స్నానాలు చేయడానికి కదా మోస్ట్లీ కోనేరు. అంతే. అదే 14 సినిమాలు ఉపయోగపడుతుంది మంచిగా. అయితే ప్రెసెంట్ క్వీన్స్ బాత్ దగ్గర ఉన్నాం. సో ఇది వెనుక కనిపిస్తుంది కదా, సో ఇదే క్వీన్స్ బాత్. సో లోపలికి వెళ్ళైతే చూసేద్దాం తొందరగా. లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము, స్టోన్ చారియట్. సో దీన్ని విఠల టెంపుల్ అని కూడా అంటారు. సో లోపల ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది. సో దానిలో వెళ్ళి మనం తిరిగి చూద్దాం ఏముందనేది. సో స్టోన్ చారియట్ చూడాలంటే అంత ఈజీ ఏం కాదు. గేట్ దగ్గర నుంచి అక్కడికి ఒక 1 km ఉంటుంది. ఎట్లయినా నడిచేంత ఒప్పుకుంటే నడవండి, లేదంటే అక్కడ ఎలక్ట్రిక్ కార్ ఉంది. సో అందులో కూర్చొని కూడా రావచ్చు. కాకపోతే పెద్ద లైన్ ఉంటుంది. నడిచేంత ఓపిక ఉంటే బయట జ్యూస్ అవన్నీ తాగేసి అయితే కంపల్సరీ రండి. ఏం సాయి బ్రో, అంతే కదా? అంతే కదా ఏంటి. ఇక అక్టోబర్ టు ఫెబ్ దాని తర్వాత రావద్దు, దాని ముందు రావద్దు. దాని ముందు వస్తే వర్షం లేనప్పుడు రావాలి. సమ్మర్లో అయితే అసలు రావద్దు ఇక్కడికి. బాగా మంటలే. లేదు సమ్మర్ అని కాదు, నువ్వు వింటర్లో వచ్చినా సరే డే మొత్తం ఇలాగే ఉంటుంది వేడివేడిగా. నైట్ అవ్వగానే చల్లగా అయిపోతుంది కంప్లీట్లీ. ఎర్లీ మార్నింగ్ రండి. ఎర్లీ మార్నింగ్ రావాలి. వస్తే ఎర్లీగా వచ్చి ఒక 1 ఈవినింగ్ వస్తే ఏంటంటే ఈవినింగ్ అన్నీ అయితే కవర్ చేయలేము. జస్ట్ 1-2 అయితే చూసుకొని అయితే కవర్ చేయొచ్చు అంతే. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక నేను చూపిస్తాను. స్టోన్ చారియట్, ఎస్ ఇది స్టోన్ చారియట్. మీరు ఇది చూడాలనుకుంటే 50 రూపీస్ నోట్ పైన ఉంటుంది. ఒకసారి మీరు తీసి చూడండి. 14th సెంచరీలో దేవరాయ 2 కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. 24 స్టోన్ పీసెస్ ఇంకా 11 లేయర్స్ ఆఫ్ గ్రానైట్స్ తోటి ఈ తయారు చేయబడింది. కాకపోతే మనకు చూడడానికి ఒకటే రాయితో రెడీ చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఈ రథాన్ని విష్ణు యొక్క రథాన్ని అని పిలుస్తారు. స్టోన్ చారియట్ ఎదురుగా మీరు చూస్తున్నది మ్యూజికల్ మండపం. సో ఈ మండపం అనేది ఎలా రెడీ చేయబడిందంటే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క మ్యూజిక్ అనేది వస్తుంది. సరిగమ ప అనే మ్యూజిక్ వస్తుంది అనమాట, గంధపు చెక్కతో కొడితే. ఫైనల్లీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. అందరూ ఆరిపోయారు కూడా, మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయారు. సో ఎక్కడైతే స్టార్ట్ చేసామో తిరిగి అక్కడికే వచ్చాము. ముందట ఒక చిన్న బజార్ కూడా ఉంది, అక్కడ చిన్నగా షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతాము. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ హంపి.